స్తోత్రములు. ఇంతవరకు లేఖనములో నుండి దేవుని వాక్యాన్ని వినిపించిన సహోదరునికి మనందరి తరపున వందనాలు. అలాగే విన్న మీకందరు కూడా వందనాలు. ఎవరు ధన్యులు అనే విషయమును గురించి కొన్ని మాటలు మనం చూసాం. కాబట్టి ఆ ధన్యత అనేటువంటిది గొప్ప భాగ్యం. ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలనో కూడా తెలియజేయబడింది. ధన్యత అనేటువంటి దానికి మనం పాత్రలు కావాలంటే మనం ఏం చేయాలనో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ప్రకటన 1:3. సమయం సమయము సమీపించినది గనుక సమయం ఏమైందంట? సమీపించిందంటే సమయం అనేది దగ్గరకు వచ్చేసింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులు? చదివేవాడు, వినువాడు, గైకొనేవాడు. చూసారా? చదివేవాడు ధన్యుడంట, వినేవాడు ధన్యుడంట, వాటిని గైకొనేవాడు ధన్యుడంట. అయితే ఇక్కడ చదవటం మాత్రమే కాదు, వినటం మాత్రమే కాదు. చదవటము మాత్రమే కాదు. చదివితే ధన్యులమైతామంట అని ఊరికే చదువుకుంటుండడం కాదు. వింటే ధన్యులమైతామంట అని ఊరికే వినుకుంటుండడం కాదు ధన్యులు. చదవటం వలన చదివేటప్పుడు మరి వినేటప్పుడు వినేటప్పుడు అలా వింటే ఎవరైతే దానిని అనుసరిస్తారో వాళ్ళు ధన్యులు. అదింత కాటికి ఆగితే కాదు. ఎదింత కాటికి? చదివే కాటికి, వినే కాటికి ఆగితే కాదు. అందుకనే యాకోబు పత్రికలు అంటాడు, మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించని వారుగా ఉంటే బాగలేదు. మీరు ఎట్లాంటి వాళ్ళు ఉండాలన్నా అంట? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించు వాళ్ళై ఉండాలా. ఊరికే వినడం అంటే ఊరికే గుట్టిగా వినడము పోవడం కాదు. వింటే ధన్యులంట, చదివితే ధన్యులంట. కాబట్టి చదువుదాము, విందాం. పాటించేదొద్దు మాత్రము వద్దు. అట్లాగనుకుంటే ఎవడైనను వాక్యాన్ని వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాక్యం వినేకాటికి వింటాడంట, దాని ప్రకారం నడుచుకోడంట. ఎలాంటి వాడుగా ఉన్నాడు అని చెప్పేసి అన్నాడంటే, వాడు తన అద్దములో ముఖం చూసుకుంటాడంట. వాడు తనను చూచుకొని అద్దంలోన తనను చూసుకొని అవతలకి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోతాడు కదా. వెంటనే అతడు ఏమైతాడంట? మర్చిపోతాడంట. చూసారా? మన ముఖము మనం ఎన్నిసార్లు చూసుకుని ఉంటామో కదా. మన ముఖాన్ని ఎన్నిసార్లు చూసుకుని ఉంటాం? ఏడాగా అద్దంలో చూసుకుంటాం. లోపలికి వచ్చేటప్పుడు అద్దంలో చూసుకుంటాము, బయటికి పోయేటప్పుడు అద్దంలో చూసుకుంటాం కదా. అట్లా చూసుకుంటా ఎన్నిసార్లైనా చూసుకో, మన ముఖాన్ని ఏం చేస్తున్నామంట? మర్చిపోయే వాళ్ళగా ఉంటాం, మర్చిపోతామంట. చూసారా? డ్రాయింగ్ వేసేవాళ్ళు అంటే బొమ్మలు వేసేవాళ్ళు అందరు బొమ్మలు వేస్తారు.
వాళ్ళ బొమ్మను వేసుకునిలేరు. ఏమంటే మతికి లేదు, మర్చిపోతారు. మళ్ళా వాడు వాని బొమ్మ వేసుకున్నానంటే మళ్ళా వాని బొమ్మని వాడు ఉం, ముందర పెట్టుకున్నల్లా. ఏ వాని బొమ్మ వాని ఫోటో వానికి మతికి లేదా? మతికి లేదు. అట్లాంటోడు అనమాట. ఎవరు? వాక్యము విని దాని ప్రకారంగా నడుచుకొనని వాడు. కాబట్టి మనం అలాంటి వాళ్ళుగా ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళై ఉండాలి. అప్పుడే మనము ఏమినా? అప్పుడే మనము ధన్యులం. ఎప్పుడు? ఎప్పుడు? చదివేటప్పుడు, చదివి వినేటప్పుడు, విని దాని గురించి దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు ధన్యులం. అమ్మయ్యా నేను ప్రార్థన పోయేస్తే, అమ్మయ్యా నేను సందేశం వస్తే, అమ్మయ్యా నేను పాట పాడుకుంటే, అమ్మయ్యా నేను వాక్యం వినొస్తే లాభం లేదంట. మరి ఏమి లాభం అంటే వినిన దానిని అర్థం చేసుకుని నడుచుకుంటేనే లాభము. కాబట్టి లాభం కావాలన్నా నష్టం కావాలన్నా ఏం కావాలా? రాజు ఇక్కడ విను, లాభమా నష్టమా? చేనుల లాభమా? పైరు లాభమా? ఏ లాభం? బిజినెస్ లాభమా? ఏ లాభము? ఏ లాభం కావాలా? చేన్లలో వచ్చే లాభం కావాలనా? వ్యాపారం చేస్తే వచ్చే లాభంలో కావాలనా? ఇంకా ఏది? వాక్యానుసారంగా జీవిస్తే వచ్చే లాభం కావాలనా? ఏది కావాలా? గునుగుతుండ్రు, ఎట్లా గునుగుతుండ్రో చూడి. ఘనంగా రాదు మాట. కొట్లాడమందం. కొట్లాడనికైతే ఎంత గట్టిగా అరసమో అంత గట్టిగా అరసం మీద నుంచి వాటికి ప్రేమలోదనే కొట్లాడితే ఎందు నుంచి ఆటికి వినపడుతుంది. సగరమండ కాటికేనా ప్రాజెక్టు కింద అట్లా అరుస్తావు. దీనికి మాత్రము మెల్లగా ఏంటికంటే కనుక వాక్య ప్రకారం ప్రవర్తించమండి. దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుంటాం. దేవుడి యొక్క కృప మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. తీసుకో పెళ్లి చాలు పెట్టి మరిచినట్లు అనమాట. అందరు లేండి, కానుకలు సమర్పించుకుందాం.
ఓకే. వేస్తారమ్మా? చూస్తా ఉండు. అశ్రద్ధ చేయకుండగా శ్రద్ధ కలిగి వ్యవహరించాల్సిందిగా మీకందరికీ ప్రకటన చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే దాని దాని ప్రతిఫలం అనేది ఇప్పుడు మనకు కనిపించకపోవచ్చు గానీ, తరా రాబోయే తరాలలో కనిపిస్తది. ఇప్పుడు మనకి పెద్దగా ఏముందిలే అని అనుకుంటాం. ఏముందిలే అనుకుంటాం. అది మనకు కరువైనప్పుడు, అది మనకు లేకున్నప్పుడు ఎంత పని చేసుకుంటాం గదా! అని అప్పుడు అనుకుంటాం. అట్ట అనుకోవడం బావుంటదా? బావుంటదా? ఎంత పని చేసుకుంటిం గదా! అని తర్వాత అనుకోవడం బావుంటదా? బావుండదండి. కాబట్టి ఆ కాలానికి మనం అప్పుడు అట్లా అనుకోకుండగా ఉండాలి అంటే, ఈ కాలానికి మనం ఎట్లా ఉండాలనో అట్లా ఉంటే బావుంటది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించుకునండి. అలాగే సమాధి కార్యక్రమం విషయంలో కూడా అందరూ కూడా తగినట్టుగా వ్యవహరించండి. ఎవరైనా చనిపోయినప్పుడు వారి సమాధి దగ్గర ఏవైనా వస్తువులు పెట్టి రావటం అయినటువంటి ఆచారం, ఇలాంటి వ్యవహారం మానుకోండి. సువార్త పరిచర్య కొరకు అందరూ కూడా సహకరించాలి. రేపు 28వ తేదీ సువార్త ఉంటుంది. వలకూరు, పులకుర్తి, పేలకుర్తి మరియు కల్లపారి అనేటువంటి గ్రామాలలో సువార్త ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను అన్నిటినీ అర్థం చేసుకొని ఉదయం 6:30, 7 గంటలకంతా మందిరం దగ్గరికి రావాలి. ఎన్నో తేదీ? 28. అంటే ఈరోజు ఎంత? 15. 25 అంటే 26, 27, 28. ఏ వారం? బుధవారం. బుధవారము 6:30, 7 గంటలకంతా మీరు మందిరం దగ్గరికి రావాలా. 9 గంటలకి, 10 గంటలకు రావద్దండి. మీరు తొందరగా రండి. తొందరగా వచ్చినట్లయితే తొందరగా సువార్త పరిచర్యకు బయలుదేరదామండి. లేటుగా మాత్రం రావద్దండి. రేపు సాయంకాలము పొగ్గెం పెద్ద నరసన్న గారి భార్య లక్ష్మమ్మ గారింటి దగ్గర ప్రార్థన కూడిక. మంగళవారము కడిమెట్ల సొలొమోన్ గారి కుమారుడు జేమ్స్ ఇంటి దగ్గర, గురువారము గండ్రగొడ్లి నరసింహుడు భార్య సువార్త ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఆయా గృహ కూడికలలో పాల్గొనవలసినదిగా మనవి చేస్తున్నాము. సోమవారము లక్ష్మమ్మ గారింటి దగ్గర, మంగళవారం జేమ్స్ ఇంటి దగ్గర, గురువారము సువార్త ఇంటి దగ్గర ప్రార్థన కూడికలు ఉంటాయని, ఇటు కూడికల విషయములు అందరూ కూడా తగినట్లుగా వ్యవహరించాలి. బుధవారము ఏముంటది? సువార్త ఉంటది. పగలు 6:30, 7 గంటలకి బయలుదేరే విషయం. అలాగే ఎవరైనా ఆ రోజు భోజనాలు ఏదైనా చేయించే వాళ్ళు ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే భోజనాలు చేయించడానికి మీరు తర్వాత మీ అనుమతిని తెలియజేయవలసిందిగా ప్రకటిస్తున్నాను. భోజనాలు ఎవరైనా చేయించాలనుకునే వాళ్ళు ఏదైనా ప్రేరేపణ కలిగి ఉంటే ఆ ప్రేరేపణను బట్టి మీరు తర్వాత మీ విషయాన్ని తెలియజేయాల్సిందిగా మనవి. అందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం.